నూతన పనులకు శ్రీకారం చుట్టే తెలుగువారి కొత్త పండగ ఉగాది. ఈ పర్వదినం నాడు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. అలాంటి ఉగాది పండగకు పురాణాల్లో విశిష్టమైన స్థానం ఉంది. ఒకనాడు సోమకుడు అనే శక్తివంతమైన రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి గొప్ప శక్తిని సంపాదించాడు. తర్వాత విపరీతమైన గర్వంతో దేవతల పట్ల ద్వేషం పెంచుకుని వేదాల సృష్టికర్త బ్రహ్మదేవుని నుంచి వాటిని దొంగిలించి సముద్ర గర్భంలో దాచేశాడు. దాంతో యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. దేవతల శక్తి క్షీణించసాగింది. ధర్మం గతి తప్పి రాక్షసుల అరాచకాలు పెరిగిపోయాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంగా అవతరించి సముద్రంలోకి వెళ్లి సోమకుడితో ఘోరమైన యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. వేదాలను బ్రహ్మదేవుడికి చైత్ర శుక్ల పాడ్యమి నాడు అప్పగించి ధర్మాన్ని పునఃస్థాపించాడు. అందువల్ల ఈ పవిత్రమైన రోజును ఉగాదిగా జరుపుకుంటున్నట్లు పండితుల విశ్వాసం. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.